వ్యవసాయకుడు విత్తనములు విత్తుచున్నారు. వ్యవసాయకుడు, ఒకే ఒక వ్యవసాయకుడు, ఒకే ఒక విత్తనములు, కానీ 4 రకములైన భూములు, ఆ 4 రకములైన నేలలు, 4 రకములైన మనుషులు, 4 రకములైన హృదయములకు సూచన అయ్యున్నది. మొదటి నేల అది త్రోవ ప్రక్కనున్న నేల, రెండవ నేల రాతి నేల, మూడవ నేల ముండ్ల తుప్పలు కలిగిన నేల, 4వ నేల మంచి నేల. విత్తనముల యొక్క భవిష్యత్తుని ఆలోచన చేస్తే కొన్ని మృంగివేయబడ్డాయి, కొన్ని ఎండిపోయాయి, కొన్ని అణిచివేయబడ్డాయి, కొన్ని మాత్రమే ఫలించాయి. రకరకములైన హృదయములు కలిగిన ప్రజలు, విధానములు కలిగిన ప్రజలు, ఆలోచన దృక్పథములు కలిగిన ప్రజలు, రకరకములైన హృదయములు. సో కొందరి హృదయములో విత్తనములు పడ్డాయట, అవి మృంగివేయబడ్డాయి. కొందరి హృదయములలో విత్తనములు పడ్డాయి, అవి ఎండిపోయాయి. కొన్ని హృదయములలో విత్తనములు పడ్డాయి, అవి అణిగిపోయాయి. కొన్ని హృదయములలో విత్తనాలు పడ్డాయి, అవి 100 ఫలించినాయి. ఎక్కువ మంది హృదయాల్లో పడుతున్న విత్తనములు మృంగివేయబడుతున్నాయి. మరికొంతమంది హృదయాల్లో పడుతున్న విత్తనములు ఎండిపోతున్నాయి. మరికొన్ని హృదయాలలో పడుతున్న విత్తనములు అణిగిపోతున్నాయి. మరికొన్ని హృదయాలలో పడుతున్న విత్తనములు ఫలిస్తున్నాయి. ఇంతకీ మీ హృదయములు ఆ విత్తనాలని ఏం చేసేవిగా ఉన్నాయి? మీ స్థితి ఎలా ఉన్నది, ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? క్రైస్తవ్యంలో ఆచారం లేదు. బైబిల్ మనతో చెప్పిందల్లా మన హృదయములు వాక్యమును ఫలింపజేసేవిగా ఉండాలి. వాక్యము ఫలించుటకు అవకాశం ఇచ్చేవిగా ఉండాలి. మన హృదయములు వాక్యము ఫలించుటకు అవకాశం ఇచ్చేవిగా లేనంత వరకు మన హృదయాలలో ఫలింపు ఏమి చూడము. ఇంతకీ మీరేం చూడాలనుకుంటున్నారు? ఫలింపు చూడాలి అని అనుకుంటే మీ హృదయాలను మీరు సాగు చేయాలి. మీ హృదయములు త్రోవ ప్రక్కన ఉన్న నేలలాగా ఉండకూడదు. మన హృదయములు రాతి నేల వలె ఉండరాదు. మన హృదయములు ముండ్ల తొప్పలు కలిగిన నేలలాగా ఉండకూడదు. మన హృదయములు శుభ్రము చేయబడాలి, దున్నబడాలి, చదును చేయబడాలి, మెత్తనివి కావాలి, వీరగాలి, నలగాలి, విత్తనం పడడానికి, పరిశుద్ధాత్మనే నీరు లోపల ప్రవహింపజేయడానికి, వాక్యము వేరు తనడానికి, రక్షణ విషయంలో ఎదగడానికి మన హృదయాలు సహకరించేవిగా ఉండాలి. కానీ ఈ అంత్యకాలంలో ఎక్కువ